రైట్ గా బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు కాళేశ్వరం బనకచర్లపై సుప్రీంకోర్టుకు 14న కరీంనగర్ బీసీ సాగుపై దృష్టి పెట్టండి. కేటీఆర్ హరీష్ వినోద్ తో భేటీలో కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ చీపట. గడికోపార్ జ్వరం వస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కార్యాచరణపై చర్చించారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల విషయమై ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ హరీష్ రావులను ఆదేశించినట్టు తెలిసింది. ఇక కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ మీరు వచ్చాకంటే మీరు రావడం శుభపరిణామం. ఇలా అన్ని పార్టీలు కూడా బీసీ టాపిక్ మాట్లాడుతుంది. కమ్యూనిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా బీసీ 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 అంటూ ఉన్నారు. అందరికి ధన్యవాదాలు. మీ అందరినీ దిగ్విజయంగా ఈ ఉద్యమంలోకి లాగగలిగినాం. ఈ బీసీ పొలిటికల్ చేసి బీసీ నాయకత్వం, బీసీ సంఘాలు అందరం కూడా మూకుమ్మడిగా మీకు ఉరితాడు బిగించే పని అయితే చేసినాం. కానీ మీరు పోరాటం చేస్తాం, ఫలితం రాకుండా మాకు సంబంధం లేదంటే కుదరదు. యాక్షన్ అయితే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.